నెక్స్ట్ మన ఆంధ్ర ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తామంటూ అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ఎలా వస్తారనుకుంటున్నావు? అంటే అభివృద్ధి పరంగా చూస్తే అభివృద్ధి లేదంటున్నారు. అలాగే ఇప్పుడు 3 పార్టీలు ఏకమైనాయి, అటు పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరినీ తట్టుకోని రాగలరంటవా? తప్పకుండా తట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఎందుకని, ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే అభివృద్ధి లేదని మీరు ఎలాగనుకుంటున్నారు? అభివృద్ధి లేదని, అభివృద్ధి అంటే ఏంటి? ఓన్లీ సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు వేసేయడమే కాదు అభివృద్ధి అంటే. ఇప్పుడు ప్రతి సచివాలయానికి, ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్కి ఒక సచివాలయం కట్టారు. ఆ సచివాలయం సెగ్మెంట్ దగ్గర ఒక ఆర్బీకే కట్టారు. ఆ ఆర్బీకే దగ్గర ఆ సచివాలయంలోనూ ఓ వెల్నెస్ సెంటర్ కట్టారు. ఇంతకుముందు మనకి ఆరోగ్యపరంగా బాగోకపోతే మాగోరపాలెం మండల హెడ్ క్వార్టర్లోకి వెళ్ళి వైద్యం చేయించుకునేవాళ్ళు. అదే రైతుకు విత్తనాలు కావాలంటే మాగోరపాలెం ఆఫీస్కి వెళ్ళి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు. తర్వాత ఏదైనా స్కూల్ సర్టిఫికేట్లు, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఏ సర్టిఫికేట్లు కావాల్సి వచ్చినా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ ఈరోజు ఓన్లీ సచివాలయం పరిధిలోనే మొత్తం అన్నీ జరుగుతున్నాయి. ఇంకా అటువంటి కార్యక్రమం జరుపుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేబరు రోజుకి 300 రూపాయలు కూలి దగ్గర నుంచి ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళి 500 రూపాయలు కూలి మనిషి వెళ్ళాలంటే, ఆ మనిషి ఆ సర్టిఫికేట్ చేయించుకోవడానికి వెళ్ళాలంటే ఆ రోజు కూలి పని తక్కువ వెళ్ళేది. ఈరోజు ప్రతి ఊర్లోనూ కూడా ఒక వాలంటీర్ ఉన్నాడు. ఆ వాలంటీర్కి ఈ ఊళ్ళో గ్రామంలో ఉన్న సభ్యులు ఎవరైనా సరే మా అబ్బాయికి ఎలా సర్టిఫికేట్ చేయించమంటే వాలంటీర్ని పెట్టి ఓన్లీ అయితే ఆ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇది పార్టీ పరంగా ఇస్తున్నారు, లేకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు? అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం కూడా ఇస్తాను. పార్టీ పరంగా ఇచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు పార్టీ పరంగా చేస్తున్నారని చెప్పి ఏ విలేజ్లోనైనా సరే పలానా వ్యక్తి మాకు పార్టీ పరంగా ఇస్తారో, పలానా సర్టిఫికేట్ ఇవ్వలేదు, పలానా పథకం ఇవ్వలేదు, పలానా పెన్షన్ ఇవ్వలేదని చెప్పి, పలానా ఇల్లు ఇవ్వలేదని చెప్పి ఎవరైనా రమ్మనండి. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి బహిరంగంగా చెప్పమనండి, ఇబ్బంది లేదు, బహిరంగంగా చెప్పమనండి. అలాగే సంక్షేమ అంటే శర్మిల గారు కూడా ఒక్కో సభకి 90 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నారు, స్వచ్ఛందంగా రాలేదంటున్నారు సిద్ధం సభలకి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు శర్మిల గారు 90 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం సభలకి జనాలు తీసుకెళ్తున్నారు, ఒక్కో సభకి అంటున్నారు. ఈ మాట వాస్తవా అవాస్తవా? అవాస్తవం అండి. ఎందుకంటే ప్రజలు ఎవడో ఏదో పెడతాడని చెప్పి ఈరోజు రాడు. ప్రజలకి ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఎవడు కాళ్ళు చేతులు పట్టుకున్నాడు, అవసరమైతే లేబర్ పనికి వెళ్ళిపోయి. ఎందుకంటే కాలం మారింది. ఇంతకుముందు అయితే ఎవడో పెడతాడని చెప్పి పూట భోజనం కూడా వచ్చేవాళ్ళు. ఈరోజు ఎవడో భోజనం పెడతాడని చెప్పి మీరు చూడండి, సపోజ్ ఏ కార్యక్రమం దగ్గరికైనా సరే భోజనం పెడతారండి రోజులు, పాత రోజులు. ఈ టైంలో ఎవరు కూడా భోజనానికి కూడా కక్కుర్తి పడకుండా, ఎక్కడికి వెళ్ళకుండా స్వతహాగా బతుకుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా. 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినంత అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ సభల దగ్గర కూడా వెళ్ళి చూడండి. ఆ సభల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మేము చెప్తేనే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూ చెప్తే ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని పథకాలు మాకు ఇంటికి తెచ్చిస్తున్నారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని చెప్పి పబ్లిక్గా ఘంటాగారంగా చెప్తున్నారండి. ఓకేనా, థ్యాంక్ యూ.